హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. డే 2 షిరిడీ సిరీస్. సో మేము డే 2 షిరిడీ నుంచి నాసిక్ స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ముక్తిధామ్ దర్శనం కంప్లీట్ చేసుకొని పంచవటి దర్శనానికి వెళ్ళాం. పంచవటిలో కూడా అన్ని కవర్ చేసి కంప్లీట్ చేసేసాము. సో నెక్స్ట్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి వచ్చాము. ఇన్ కేస్ మీకు ముక్తిధామ్ పంచవటి డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. టికెట్స్ బుక్ చేయడానికి ఒక టిప్ అండ్ ట్రిక్ చెప్తాను. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వీడియో చూసేయండి. ఫ్రీ దర్శనం కాకుండా ఈచ్ పర్సన్కి 200 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారండి. ఆ టికెట్ పర్చేస్ చేయాలంటే 2 వేస్ ఉంటాయి. ఒకటి మనం ఆన్లైన్ వెబ్సైట్లో పర్చేస్ చేయొచ్చు. అది నేను ప్రాసెస్ నెక్స్ట్ చూపిస్తాను. సెకండ్ వచ్చి మీకు స్ట్రైట్గా వెళ్తే మార్కెట్ ఉంటుంది, అటు ఇటు కూడా మీకు మధ్యలో వైట్ జిగ్జాగ్ లైన్స్ కనిపిస్తాయి. సో ఆ లైన్స్ ఎండింగ్ పాయింట్ వరకు వెళ్ళండి, మీకు అదే మార్కింగ్ పాయింట్. సో ఆ లైన్ ఎండ్ అయిపోయిన దానికి ఆపోజిట్లోనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సో మేము కార్తీక్ మాసం స్టార్టింగ్ డే అంటే దివాళీ నెక్స్ట్ డే మేము త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకుందామని వెళ్ళాము. అక్కడ చాలా రష్గా ఉంది. ఫ్రీ దర్శనం అయితే అరౌండ్ 5 to 6 hours పడుతుంది దర్శనం కంప్లీట్ చేసుకుని బయటికి రావడానికి. ఇన్ కేస్ మీరు వెళ్ళినప్పుడు ఫ్రీగా ఉంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళండి. లేదు రష్గా ఉంది అంటే ఖచ్చితంగా 200 రూపీస్ టికెట్ అయితే మీరు పర్చేస్. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒక జ్యోతిర్లింగం అండి. మీరు షిరిడి వెళ్తే ఖచ్చితంగా మీరు వెళ్తున్న నాసిక్ ప్యాకేజ్లో త్రయంబకేశ్వర్ కవర్ అయ్యేలా చూసుకోండి. సో ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. 200 రూపీస్ విఐపి దర్శన్ టికెట్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలంటే గూగుల్లో త్రయంబకేశ్వర్ ఆన్లైన్ పాస్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చే వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఫ్రంట్ పేజ్లో మీరు కిందకి స్క్రోల్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి. రెడ్ కలర్లో హ్యాష్ట్రిక్ మార్క్ ఉన్నవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. లేదంటే ఆ 3 లైన్స్ క్లిక్ చేసి ఆన్లైన్ సర్వీసెస్ డొనేషన్ దర్శన్ బుకింగ్, దాంట్లో ఆన్లైన్ డొనేషన్ దర్శన్ బుకింగ్ ఇది క్లిక్ చేసినా మీకు డైరెక్ట్ ఆ పేజ్కే వస్తుంది. పైన సైట్ నాట్ వర్కింగ్ అన్న అదేం మీరు పట్టించుకోవసరం లేదు. కిందకి స్క్రోల్ చేస్తే సేమ్ మీరు ఫస్ట్ చూసిన పేజే వస్తుంది. మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ స్లాట్ మీరు ఏ రోజైతే దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ట్రిక్ వచ్చి ఇక్కడ స్లాట్ మీరు ఏ స్లాట్ బుక్ చేసినా పర్లేదండి, వాళ్ళు జస్ట్ క్యూఆర్ కోడ్ చెక్ చేస్తారు అంతే, టైం అయితే చెక్ చేయరు. సో మీరు పర్ పర్సన్ 4 టికెట్స్ మాత్రమే బుక్ చేయగలరు. ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. మొత్తం మీరు ఎంతమందికి బుక్ చేస్తున్నారో వాళ్ళందరివి కూడా ఐడి ప్రూఫ్ ఉండాలి. ఐదర్ పాన్ కార్డ్ అయినా పర్లేదు, లేదంటే ఆధార్ కార్డ్ కూడా మీరు ఇవ్వచ్చు. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేస్తే టోటల్ అమౌంట్ అప్డేట్ అవుతుంది. నేను ఫిల్ చేయలేదు కాబట్టి స్టిల్ 200 చూపిస్తుంది. మీరు ఫిల్ చేస్తే అది 3 మెంబర్స్ అయితే 600 చూపిస్తుంది. అండ్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఎంటర్ చేయాలి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే క్యాప్చా అని చూపిస్తుందండి. అది ఈచ్ పర్సన్కి డిఫరెంట్ క్యాప్చా ఉంటుంది. ఆ కిందున్న బాక్స్లో ఏదైతే కనిపిస్తుందో అది ఎంటర్ చేయాలి. తర్వాత ఆ అగ్రీ బటన్ క్లిక్ చేయాలి. పేమెంట్ చేసేయడమే. చేస్తే అప్పుడు మీకు ఒక క్యూఆర్ వస్తుంది, అది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఎంట్రన్స్లోనే అడుగుతారు ఆ క్యూఆర్ చూపించాలి. లైన్స్లో వెళ్తుండగా మనకి టీవీస్లో డిస్ప్లే చేస్తూ ఉంటారు త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. సో ట్రిక్ అని చెప్పాను కదా, ట్రిక్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు టైం అరౌండ్ 2 o'clock ఆఫ్టర్నూన్ అయింది. బట్ ఆ టైంలో ఆఫ్లైన్ టికెట్స్ లేవని చెప్పారు రష్కి. అండ్ ఆన్లైన్ టికెట్స్ కూడా 1 నుంచి అన్ని టికెట్స్ అయిపోయాయి. సో బట్ ఇక్కడ ట్రిక్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 6 స్లాట్స్ ఉన్నాయి. సో 2 o'clockకి మేము వెళ్ళినప్పుడు టికెట్స్ లేవండి ఆ తర్వాత స్లాట్స్ అన్ని. సో అదే రోజు ఆ టైంలో మార్నింగ్ స్లాట్స్ చూపించాయండి వెబ్సైట్లో. సో మేము ఆ 6 AM స్లాట్స్ బుక్ చేసుకున్నాము. బట్ వాళ్ళైతే టైం చెక్ చేయరు. మీరు పేమెంట్ కంప్లీట్ చేశారా లేదా, మీకు ఆ క్యూఆర్ కోడ్ ఉందా లేదా, అదొకటే చెక్ చేస్తారు. సో ఇన్ కేస్ మీకు ఎక్కువ ఉండి ఆ స్లాట్ టికెట్స్ దొరకకపోతే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఇక్కడ ఈ ట్రిక్ అయితే అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారు. మీకు పేమెంట్ కంప్లీట్ అయిపోయాక ఇలా వస్తుందండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో లోపల గర్భగుడిలో ఇలా ఉంటుందండి. ఫోన్స్ అయితే ఎలా ఉంటుంది కానీ లోపలికి పంపించరు, బయట మాత్రమే మనం చూసి వచ్చేయడమే. సో ఈ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం అయిపోయిన తర్వాత మాది ఓన్ వెహికల్ కాబట్టి మేము వెంటనే రిటర్న్ షిరిడీకి వెళ్ళిపోయాము. షిరిడీ వెళ్ళేటప్పటికి అరౌండ్ 5 ఈవినింగ్. సో ఈ వీడియోలో మీకు ఎక్కడైనా యూస్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్పినా, మీకు తెలియని విషయం చెప్పినా సరే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.